కీర్తనలు 100 చదవండి. మొదటి వచనం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయొచ్చు. ఆయన సన్నిధికి రండి. ఉత్సాహగానము చేయొచ్చు. ఆయన సన్నిధికి రండి. ఎట్లా వచ్చారు చెప్పండి? దేవుని సన్నిధికి సంతోషంతో దేవుని ఆరాధించాలని, దేవుని గణపరచాలని ఈరోజు మనం వచ్చాం. ఆ రోజు దావీదు రాజు కూడా రాసుకుంటున్నాడు కదా, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. సమస్త దేశములారా అంటే చెప్పండి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఏ భేదం లేదు, అన్ని దేశాల వాళ్ళు, ఏ దేశమైనా, ఏ మతమైనా, ఎవరైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా ఎవరు స్తుతించాలి అంటే దేవుడైన యెహోవాను స్తుతించాలి. సంతోషంతో ఆయన్ని సేవించాలి. ఉత్సాహగానము చేయించిన ఆయన సన్నిధికి రావాలి. చివరి వచనం ఉంది, చదవండి. 5వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును. ఆయన కృప నిత్యము. యెహోవా దయాళుడు అంట. ప్రపంచంలో ప్రతి ఒక్కరి మీద ఆయన దయ చూపిస్తున్నాడు. ఆయన కృపా కనికరాలను చూపిస్తున్నాడు. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. అందుకనే కీర్తనలు 107వ కీర్తనలో తూర్పు నుంచి పడమర నుంచి ప్రతి దేశంలో చదవండి. 107 3వ వచనం. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారిని ఆ మాట పలుకుదురు గాక. ఆ మాట పలుకుదురు గాక. ఏ మాట? 1వ వచనం చదవండి. 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యమును. ఆయన కృప నిత్యమును. అందుకే చెప్పండి, ప్రపంచంలో తూర్పు నుండి, ఇంకా పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురు కాక. ఆయన పోగు చేసిన వారు, ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురు కాక. గమని యెహోవా దయాళుడు. సమస్త దేశములారా యెహోవాను స్తుతించండి అని, యెహోవాకు ఉత్సాహం చేయండి అని. వాస్తవానికి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి ఆరోహణం అయిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా స్వార్థను ప్రకటించారు. ఎన్నో హింసలు పొందారు. ఆ రోజు ఆ సమయంలో రోమ ప్రాంతంలో నీరో చక్రవర్తి కాలంలో ఇశ్రాయేలీయులందరూ చెదిరిపోయారు. ఇశ్రాయేలీయులందరూ ఆ దేశంలో లేరు. ఎందుకని యేసుక్రీస్తు చనిపోయాడు. ఇక అందరూ ఇళ్ళ మీద దాడి, ఆ వ్యక్తుల మీదకి, కుటుంబాల మీదకి దాడి చేసి అందరిని చెదరగొట్టారు, అందరిని చంపారు. దగ్గర ఒక 20,000 మందిని చంపారని చరిత్ర చెబుతారు. అందరూ కూడా ఇక మేము ఇక్కడ ఉంటే మా బ్రతికించేలే, ఇక మేము ఏ దేశమైనా పోయి ఎక్కడైనా బ్రతుకుతామని చెదిరిపోయారు. ఇశ్రాయేల్ అందరూ కూడా ఏమయ్యారంటే చెదిరిపోయారు. ఇశ్రాయేల్ ప్రాంతంలో ఎవరు లేరు. ఇశ్రాయేలీలు అందరూ కూడా చెదిరిపోయే స్థితిలో దేవుడు అందరూ కూడా సమకూర్చాడు. మళ్ళా 1947వ సంవత్సరం దగ్గర 1900 సంవత్సరాలు వేరే దేశాల్లో, వేరే ప్రాంతాల్లో నివసించారు. అటువంటి సమయంలో మరలా 1947 మే 17వ తారీఖు ఇశ్రాయేలుకి స్వాతంత్రం వచ్చింది. 1947వ సంవత్సరం దాకా యేసుక్రీస్తు మరణించి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత చెదిరిపోయిన జనాంగమంతా మరలా ఏమైందంటే సమకూర్చబడ్డారు. మరలా పోగైతున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు మా దేశానికి పోదాంలే, మా దేశంలో నెమ్మది ఉంది, మా దేశంలో శాంతి ఉంది, మా దేశంలో అన్నింటిలో కూడా ఘనంగా ఉంది.
ఇశ్రాయేలు దేవుడు ఘనముగా ఏం చేశాడు చెప్పండి, హెచ్చించాడు. అందుకనే పరిశుద్ధ మన సీఎల్ గీతంలో ఒక పాట ఉంటుంది. ఏంటంటే ఒక పాట, కరుణము మరణము చూచి కలుగదు మారు మనసు, కరుణము మరణము చూచి కలుగదు మారు మనసు, ప్రవచనములు సంపూర్ణములయను, ప్రవచనములు సంపూర్ణములయను, యూదులు తిరిగి వాచుచున్నారు, యూదులు తిరిగి వాచుచున్నారు, రండి రండి రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యూదులందరూ కూడా ప్రవచనాలు చెప్తున్నాయి కదా. మరలా ఇశ్రాయేలు అందరూ కూడా 147వ కీర్తన 147 2వ వచనం, 147 2వ వచనం, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులందరినీ కూడా పోగు చేయవాడు. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులందరినీ కూడా పోగు చేయవాడు. చూడండి, ప్రవచనం కొన్ని వేల సంవత్సరాల కింద ముందే ఈ ప్రవచనం రాయబడింది. యేసుక్రీస్తు చనిపోతాడు, తిరిగి లేస్తాడు, ఆరోహణమవుతాడు, ఇశ్రాయేలీయులందరూ కూడా చెదిరిపోతారు అని రాయబడింది. మరలా కూడా యెరూషలేమును తిరిగి ఆయనే కడతాడు, యెరూషలేముని ఆయనే కడతాడు. తర్వాత ఇశ్రాయేలీయులందరూ కూడా ఏముంది మళ్ళీ అన్నమాట 147 2వ వచనం, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీయులను ప్రోగు చేయవాడు, చెదిరిన ఇశ్రాయేలీయుల్ని ప్రోగు చేయవాడు. యెరూషలేము యెహోవానే కట్టుచున్న వాడని, యెరూషలేము యెహోవానే కట్టుచున్న వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, ఇశ్రాయేలీయులను ప్రోగు చేయు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. పోగైన సమస్త దేశములు ఈరోజు నానా దేశము నుంచి తూర్పు పడమర దక్షిణ ఉత్తరం అందరూ కూడా యెహోవాను స్తుతిస్తున్నారు, యెహోవాను ఆరాధిస్తున్నారు, యెహోవా దయాళుడు అని ఘనపరుస్తున్నారు. నిజంగా ఆ రోజంట ఎన్నో విచారకరమైన సంగతులు. గర్భిణీ స్త్రీలు బాధితులు లేదు, చనిపోవడం లేదు, కత్తి తీసుకొని పడవడమే, చంపడమే, ఈడ్చుకొని పోవడమే. కొన్నిసార్లు ఈ లోకంలో కూడా అంతే. ఈ లోకంలో కూడా ఒక్కోసారి ఎవరైనా అధికారంలో ఉన్నారనుకోండి, ఇంకొక వాళ్ళని చిత్రహింసలు పెడతా ఉంటారు. వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళని, వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళని. ఎందుకంటే ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో ఇక వారిదే అధికారం, వారిదే పెద్దలు కాబట్టి వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళకి హింసలు, వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళకి హింసలు. ఆ రోజుల్లో కూడా క్రైస్తవులు ఎన్నోసార్లు శ్రమ పెట్టబడ్డారు. ఆ మధ్య తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకున్నప్పుడు, ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం ప్రకటించినప్పుడు, ఆఫ్ఘనిస్తాన్ లో ఒక తల్లంట పరుగులెత్తుకుంటూ తాలిబాన్లు ఉగ్రవాదులు తరుగుతున్నారంట చంపడానికి. ఆ తరిగే సమయంలో ఒక తల్లి చిన్నపిల్లవాడిని, 5 సంవత్సరాల పిల్లవాడిని మోసుకుంటూ పోతుంది, పరుగులెత్తుతా ఉంది. ఒక పక్కేమో గోడ ఉంది, అడిపక్కేమో పాకిస్తాన్ దేశం, ఇటు పక్కేమో ఆఫ్ఘనిస్తాన్ దేశం. ఆఫ్ఘనిస్తాన్ లో ఒక రోజు తరుగుతున్నారట. బ్రతకటానికి ఏమాత్రం కూడా ఆస్కారం లేని పరిస్థితుల్లో ఆ తల్లి చేతిలో ఉన్న పిల్లవాడిని ఒక్కసారి ఏం చేసిందంటే ఆ గోడని అవతల పక్కకి తీసేసి, చూడండి ఎందుకు అవుతున్నాడు. ఆ గోడ
నా పిల్లవాడికి దెబ్బలు తగినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, కనీసం మన ఊపిరితో అయినా ఎవరో ఒకరు నా పిల్లవాడిని పెంచుతారు, నేను చచ్చిపోయినా పర్వాలేదు అని ఆ తల్లి రెండు చేతులు పెట్టుకొని గుండె తలుపుకుపోయిన పరిస్థితుల్లో పిల్లవాడిని ఇసిరేసి ఆ విధంగా పరుగులెత్తి ప్రాణం కోల్పోయిన సంగతి చరిత్రలో మనం చూస్తాం. ఈరోజు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, యెహోవా దయాళుడుగా అందరినీ కూడా సమకూర్చేవాడు. అందరినీ కూడా నానా ప్రాంతాల నుంచి, నానా దేశాల నుంచి, నానా కులాల నుంచి, నానా మతాల నుంచి అందరినీ కూడా సమకూర్చేవాడు. చెప్పండి, ఈరోజు మనందరం కూడా ఒకే రక్త సంబంధికులుగా దేవుని మందిరంలో దేవుని స్తుతిస్తాం. వాస్తవానికి మీరెవరు, మేమెవరు, ఒకరికొకరికి చుట్టరికం లేదు, బంధువులు లేదు, అయినా కానీ దేవుని ప్రేమ, చెప్పండి, అయినా కానీ దేవుని ప్రేమ వల్ల మనందరం కూడా ఒకే కుటుంబంగా ఎంచబడ్డాం. అందుకనే నానా దేశములారా యెహోవాను స్తుతించండి, సమస్త దేశములారా యెహోవాను స్తుతించండి. యెహోవా దయాళుడు. ఎటువంటి దయాళుడు ఆయన? 107:1-2 చదవండి. కీర్తనలు 107:2 యెహోవా విమోచించిన వారు ఈ మాట పలుకుదురు గాక, ఆ మాట పలుకుదురు గాక, విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారును, విరోధుల చేతి నుండి యెహోవా విమోచించిన వారు. ఆయన దయాళుడు కాబట్టి యెహోవా విమోచించిన వారందరూ కూడా ఆయన్ని స్తుతిస్తారు. అందుకనే ఎజ్రా 3:11 చూస్తే ఎజ్రా 3:11 పేజీ నంబర్ 394. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలిచినని పాడుచు యెహోవాను స్తుతించుడి. ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరము నిలిచును. యెహోవా దయాళుడు, నిరంతరం ఆయన కృప చూపించేవాడు. యెహోవా దయాళుడు ఏం చేస్తాడంటే నిరంతరం ఆయన కృప చూపించేవాడు. కీర్తనలు 73:1 యెహోవా దయాళుడుగా ఉండి ఇంకా ఏం చేస్తున్నాడంటే 73వ కీర్తన 1 ఇశ్రాయేలీయుల శుద్ధ హృదయుల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. శుద్ధ హృదయుల ఆయన నిరంతరము దయాళుడై కృప చూపిస్తూ ఉంటున్నాడు. ఇంకా యెహోవా దయాళుడుగా ఉండి ఇంకా ఏం చేస్తున్నాడంటే 86వ కీర్తన 5వ వచనం 86:5 వచనం ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. క్షమించుటకు సిద్ధమైన ఆయన క్షమించేవాడు, శుద్ధ హృదయం ఇచ్చేవాడు, నిరంతరము కృప చూపించేవాడు. మనం 100వ కీర్తన 5వ వచనం కూడా చదువుకున్నాం. చదవండి. 100వ కీర్తన 5వ వచనం యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. యెహోవా దయాళుడుగా క్షమించాడు, ఆయన శుద్ధ హృదయం ఇచ్చాడు, నిరంతరము కూడా కృప చూపించాడు. ఎందుకు ఆయన్ని స్తుతించాలి, ఎందుకు ఆయన్ని ఆరాధించాలి? ఆయన దయాళుడై మనందరినీ సమస్త ప్రాంతం నుంచి, సమస్త దేశాల నుంచి విడిపించాడు, నడిపించాడు, స్తుతించేటట్టుగా చేశాడు, క్షమించాడు, శుద్ధ హృదయం ఇచ్చాడు, నిరంతరము కూడా కృప చూపించాడు. అందుకే ఆయన ఆరాధించాడు. ఆ దయాళుడు నిన్న ఏం చేశాడంటే 107:2 వచనం ప్రకారం చదవండి. 107:2 యెహోవా విమోచించిన వారు, యెహోవా విమోచించిన వారు ఆ మాట అడుగుదురుగా. ఆయన విమోచించాడు, ఆయన దయాళుడై నిన్ను కూడా విమోచించాడు. ఎట్లా అంటే చెప్పండి, ఎట్లా విమోచించాడు? ఆ అపవాది చేతుల్లో నుంచి, ఆ గర్జించే సింహంలో నుంచి, ఆ సింహం యొక్క నోట్ల నుంచి 1 పేతురు 5:8 వచ్చారు. 1 పేతురు 5:8 చదవండి.
నిబ్బరమైన బుద్ధి గలవారై వెనుకగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. ఆ గర్జించే సింహం నుంచి నిన్ను విమోచించాడు. అందుకే ఆయన్ని ఎటువంటి పరిస్థితుల్లో విమోచించాడు, ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను విమోచించాడు. చూద్దామండి, క్లుప్తంగా ఒక 5 విషయాలు దాకా 7 విషయాలు క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. మొదటిగా ఆదికాండం 48:16. ఆదికాండం 48:16 వచ్చారు. ఆదికాండం 48:16 అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. ఎవరన్నారు ఈ మాటలు? చెప్పండి. యాకోబు గారు అంటారు. యాకోబు తన పిల్లల విషయంలో ఎన్నో మేలు, కుమారులు లేకపోతే కుమార్తెలు, కోడల విషయాల్లో, తన కుటుంబ విషయాల్లో, తన బంధువుల విషయాల్లో దగ్గర ఇశ్రాయేలు ప్రాంతం నుంచి విడిచి యోసేపు దగ్గరికి వెళ్ళారు, ఐగుప్తు దగ్గరికి వెళ్ళారు. యోసేపు యాకోబుతో నాన్న నా పిల్లలను దీవించు అంటే ఆ సందర్భంలో అంటున్నాడు, అయ్యా ఇప్పుడు దాకా మేము సైతాను చేతిలో ఉన్నాం, లేకపోతే అపవాది చేతిలో ఉన్నాం, కరువు కాటుగానే ఉన్నాం, మమ్మల్ని విమోచించే వాళ్ళు ఎవరూ లేరు. కానీ సమస్తమైన కీడుల నుంచి నన్ను తప్పించిన దూత. చెప్పండి. ఈరోజు యాకోబునే కాదు, నిన్ను కూడా సమస్తమైన కీడుల నుంచి దేవుడు విడిపించాడు. సమస్తమైన కీడుల నుంచి. ఎన్ని కీడులు వచ్చినాయో మరి కదా, చెప్పండి. ఎన్ని అపాయాలు వచ్చినాయో, ఎన్ని శోధనలు వచ్చినాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో, సమస్తమైన కీడుల నుంచి యెహోవా దయాళుడుగా ఉండి సమస్తమైన కీడుల నుంచి తప్పించారు, సమస్తమైన కీడుల నుంచి విడిపించారు. అందుకే ఆయన ఆరాధించారు. రెండోదిగా చూద్దామంటే, రెండోదిగా కీర్తనలు 106:10. కీర్తనలు 106వ కీర్తన 106:10. వారి పగవారి చేతుల నుండి వారిని రక్షించను, శత్రువుల చేతుల నుండి వారిని విమోచించను. ఎక్కడి నుంచి చెప్పండి? శత్రువుల చేతుల నుంచి, పగవారి చేతుల నుంచి. ఈరోజు నిన్ను కూడా విమోచించాడు, నిన్ను కూడా తప్పించాడు శత్రువుల నోటి నుంచి. ఆ రోజు దావీదునైతే ఫిలిష్తీయుల చేతుల నుంచి తప్పించాడు. ఇంకా చెప్పండి. గొలియాతు నుంచి విడిపించాడు. మరీ ముఖ్యంగా ఫరో నుంచి విడిపించాడు, ఫరో నుంచి విమోచించాడు. ఎందుకు? వాస్తవానికి రాజు యుద్ధం చేయాలి. అటువంటి పరిస్థితుల్లో రాజు యుద్ధం చేయకుండా ఇంట్లో కూర్చున్నాడు. మరి దావీదేమో యుద్ధం చేశాడు, పోయి గొలియాతుని గెలిచాడు, గొలియాతు తలని నరికాడు. అటువంటి సందర్భంలో దావీదుని హెచ్చించాల్సింది పోయి, దావీదుని గణపరచాల్సింది పోయి, దావీదుని చంపడానికి ప్రయత్నం చేశారు. చూడండి ఎంత దారుణం. చూడండి, అరే సొంత జనానికి విజయాన్ని ఇచ్చిన దావీదు మీదనే పగబట్టి అసూయ, ద్వేషం, ఈర్ష్య. దావీదు ఏ విధంగా ఉంటే జనులందరూ కూడా దావీదునే రాజుగా ఎంచుకుంటారు. ఇక నేను, నా కుటుంబం, నా పిల్లలు పక్కన పెడతాను అనుకొని దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాం. అటువంటి పరిస్థితుల్లో సౌలు చేతిలో నుంచి, అదేవిధంగా పగవారి చేతిలో నుంచి, అదేవిధంగా ఇశ్రాయేలు చేతి నుంచి ఏం చేశారు చెప్పండి? శత్రువుల చేతి నుంచి దేవుడు దావీదుని విడిపించాడు. అందుకే దేవుడు స్తుతించాడు. ఆ రోజు మోషే కూడా ఇశ్రాయేలు బయట తీసుకుని వచ్చాడు, ఫరో చేతిలో నుంచి ఇశ్రాయేలుని విమోచింపజేశాడు. ఈరోజు నన్ను కూడా చెప్పండి శత్రువుల చేతిలో నుంచి, ముఖ్యంగా అపవాది చేతిలో నుంచి విమోచించారు. అందుకే దేవుణ్ణి స్తుతించారు, అందుకే ఆయన ఆరాధించారు. ఒకటవదిగా సమస్తమైన కీడు నుంచి విమోచించాడు. రెండవదిగా శత్రువుల చేతుల నుంచి, పగవారి చేతుల నుంచి విమోచించాడు. మూడవది చెప్తారండి. మూడవదిగా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం.
గలతీ 1:4. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలముల నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొను. క్రీస్తు మనలను చెప్పండి ప్రస్తుతపు దుష్టకాలం నుంచి దుష్టకాలం అంటే కింద చూడండి కష్టాలు నష్టాలు ఎన్నో ఉంది. అక్కడ 2వ భాగంలో చూడండి దుష్ట యుగం నుంచి దుష్ట సంబంధమైన యుగం. ఒక రకంగా చెప్పాలంటే అపవాది కాలం ఇది, అపవాది లోకం ఇది, అపవాది యుగం నుంచి నిన్ను విమోచించాడు. నిన్ను విమోచించడానికి ఏం చేశాడంటే మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు. దుష్ట కాలం నుంచి, దుష్టుడైన సైతాన్ నుంచి. ఈరోజు దుష్ట కాలంలో ఉంటే నువ్వు నేను కూడా ఈ మందిరానికి వచ్చేవాళ్ళు కాదు, నువ్వు నేను కూడా మందిరంలో దేవుని స్తుతించేవాళ్ళు కాదు. ఇంట్లోనే దుష్టుడితో సహవాసం, అపవాదితో స్నేహం, ఇంటి దగ్గర ఉండేవాళ్ళం, ఏదో చేసేవాళ్ళం. ఈరోజు విమోచించాడు కాబట్టి తను తాను అప్పగించుకొని విమోచించాడు కాబట్టి ఈరోజు దేవుని స్తుతించడానికి దుష్ట కాలం నుంచి ఈరోజు ప్రతిదీ కూడా దుష్టుడితో కూడి ఉంది. దుష్టమే అంతా చెడే, ఏమాత్రం కూడా మంచితనం లేదు, ఎక్కడ కూడా మంచితనం లేదు. మేలు చేసేవాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు. ఈరోజు మంచిగా మాట్లాడి, మంచిగా ఉండి, మంచిగా జీవించి ప్రార్థన చేసుకుంటూ మనం గడుపుతుంటే మన మీదనే ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు. ఎందుకంటే వాళ్ళలో గర్వంగా వాళ్ళ మాటల్లో ఏకీభవించం, వాళ్ళ పనుల్లో ఏకీభవించం, వాళ్ళు పోయే దగ్గరికి మనం పోం. ఎందుకంటే మనం దేవుని బిడ్డలుగా, దేవుని భయభక్తులు కలుగుండి ధైర్యంగా జీవిస్తుంటుంటే మన మీద ఎన్నో నేపాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో సూర్యపడి మాటలు. అటువంటి కాలంలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశారంటే దూరపరిచి విమోచించి తను తానే అప్పగించు. ఈ దుష్ట కాలం నుంచి నన్ను విమోచించావు, ఈ దుష్టమైన జనం నుంచి నన్ను విమోచించావు, నేను స్తుతించేవాడుగా చేశావు, నీ పరిశుద్ధుల మందిరంలో చేర్చావు. అందుకే నేను స్తుతిస్తున్నాను. 3వదిగా చదవండి. 4వదిగా కీర్తనలు 103:4 వచ్చారు. కీర్తనలు 103:4 సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాను. చాలు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాను. సమాధిలో నుండి. ఈరోజు మనం చచ్చిపోయిన వారిగా ఉన్నాం. ఎట్లా? అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిపోయినాం. క్రీస్తు యేసుతో కూడా నిన్ను లేపాడు. సమాధుల్లో నుంచి విమోచించాడు. చెప్పండి, ఒక ఆయన 4 రోజులు సమాధిలో కుళ్ళిపోయాడు. ప్రేతవస్త్రాలంతే ఉన్నాయి. చెప్పండి, ఏం జరిగింది? ఒక్కసారి లాజరు బయటికి రా అన్నాడు. లాజరు బయటికి రా అంటే సమాధి ఓడిపోయింది, మరణం ఓడిపోయింది. ఆ సమాధిలోంచి బయటకు వచ్చాడు. ఈరోజు నువ్వు నేను కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నావు. యేసుక్రీస్తు అంటే తెలియక, యేసుక్రీస్తు అంటే లేక యేసుక్రీస్తుని అంగీకరించకుండా, యేసుక్రీస్తు ప్రజల్లో చేరక మన ఇష్టం వచ్చిన రీతిలో లోకంలో చచ్చిపోయింటే, మన క్రియల చేత, మన మాటల చేత, మన చూపుల చేత, మన ప్రవర్తన చేత చచ్చిపోయింటే ఆయన వచ్చి లేపి రక్షణించాడు, మారు మనసు ఇచ్చాడు, బాప్తిస్మ అనుభవాన్ని అనుభవించాడు. సమాధుల నుంచి లేపి, ఒకప్పుడు నువ్వు నేను కూడా సమాధుల్లో ఉన్నాం. ఈరోజు దేవుడు ఏం చేశాడంటే విమోచించాడు. 12 సంవత్సరాల రక్తస్రావం. మేము చెప్పుకున్నాం ఉపవాస ప్రార్థన. ఒక ఆమె వంగిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. వంగిపోయి ఉన్నాం, చచ్చిపోయి ఉన్నాం, కుష్టి వ్యాధితో ఉన్నాం, లేకపోతే రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్నాం, లేకపోతే 38 ఏళ్ల నుంచి లేవలేని పరిస్థితుల్లో మంచానికే అతుక్కుని ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో
నీడను చూచాడు, చక్కగా నిలబెట్టాడు, రక్తస్రావాన్ని కఠినడు చేశాడు. వచ్చి దగ్గరకు వచ్చి నువ్వు శుద్ధుడుగా అన్నాడు, నువ్వు లే అన్నాడు, పిలిచాడు, సమాధానం నుంచి బయటికి రా అన్నాడు. అమ్మా ఎవరు నిన్ను హింసించలేదని నేను నిన్ను క్షమిస్తున్నా అన్నాడు. రకరకాల ఓదార్పు మాటలతో, రకరకాల ఆదరణ మాటలతో నిన్ను పిలిచి సమాధిలో ఉన్న మనల్ని విమోచించాడు. అందుకే ఆయన్ని స్తుతించాలి. చెప్పండి. ఒకటోది సమస్తమైన కీడు నుంచి విమోచించాడు. రెండవది శత్రువు నుంచి భగవాన్ నుంచి విమోచించాడు. మూడవది దుష్ట కాలం నుంచి విమోచించాడు. నాలుగవది సమాధుల నుంచి విమోచించాడు. చూద్దాం. 5వ విషయం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైంది. ఒకప్పుడు పాపమే, ఒకప్పుడు అంత పాపం. అధికారం మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూసినా కూడా చెప్పండి పచ్చి పనులు, అవి కట్టబడలేదు, పిండబడలేదు. ఎక్కడ చూసినా అధికారం మొదలుకొని నడినెత్తి దాకా కాళ్ళు, చేతులు, అవయవాలు, కళ్ళు, నోరు అన్ని కూడా పాపానికి బానిసగా ఉన్న బతుకు. చేతులతో పాపం చేశాం, కాళ్ళతో పాపం చేశాం, తలంపులతో పాపం చేశాం, చూడకూడమే కళ్ళతో చూసాం, మాట్లాడకూడమే నోటితో మాట్లాడు. ఎక్కడ చూసినా పాపమే. శరీరం మొత్తం పాపంతో నిండి ఉంది. మన హృదయం కూడా అంతా కూడా పాపంతో నిండి ఉంది. అటువంటి పాపం నుంచి ఏం చేశాడు దేవుడు చెప్పండి? విమోచించి నీతికి దాసులుగా చేశాడు. పాపం నుండి విమోచించాడు, పాపం నుంచి విడిపించాడు. నిజంగా ఈ రోజుల్లో ఒక కోర్టు గాని, ఒక పోలీసు గాని, లేకపోతే ఒక అధికారులు గాని ఎవరు కూడా ఎవరిని మార్చట్లా. వ్యభిచారుల్ని, హంతకుల్ని, లేకపోతే ఇంకా పాపాలు చేసే వాళ్ళని, దుష్ట జీవితం జీవించే వాళ్ళని చెప్పండి ఎవరు కూడా మార్చట్లా. ఎవరు కూడా మార్చలేకపోతున్నారు. స్టేషన్లో పోతే కాసేపు పడుతున్నారు, తనలంటారు, మళ్ళీ బయటకు వస్తున్నారు, మళ్ళీ అయ్యే పాపాలు. కోర్టు దగ్గర పోతే, జైల్లో పోతే జైల్లో ఉంటున్నారు, మళ్ళీ బయటకు వస్తున్నారు, మళ్ళీ అంటున్నారు కదా. ఏమంటారంటే నాకు జైలు కొత్త కాదు, అవసరమైతే మళ్ళీ తప్పి మళ్ళీ జైలుకు పోతా ఉంటున్నారు. అదేదో ఘనకార్యం చేసినారు. ఈరోజు ఏది కూడా మార్చట్లా. ఈ లోక వ్యవస్థలు ఏ వ్యవస్థలు కూడా మార్చట్లా. కానీ ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు, యేసుక్రీస్తు కార్యం వాళ్ళ హృదయాల్లో చేర్చబడుతుందో, ఆ కార్యం నెరవేర్చబడుతుందో, గొప్ప గొప్ప హంతకులు, నరహంతకులు, వ్యభిచారులు, దుష్టులు, దుర్మార్గులు, పాడైపోయిన వాళ్ళు, దేవుణ్ణి ద్వేషించే వారు సైతం కూడా దేవుని ప్రేమలు, మారు మనసు పొంది, రక్షణ పొంది వాటిని వదిలిపెట్టి యేసుక్రీస్తు శిష్యులుగా, దేవునికి సాక్షులుగా స్వార్థను ప్రకటిస్తున్నారు చాలా మంది ఈ రోజుల్లో. వాళ్ళు అంటున్నారు కదా, ఏమన్నారంటే మమ్మల్ని ఎవరు కూడా మార్చరా, మమ్మల్ని జైలు మార్చరా, కోర్టులు మార్చరా, పోలీసులు మార్చరా, లేదా ప్రభుత్వాలు మార్చరా. దేవుడు మమ్మల్ని మార్చాడు, యేసుక్రీస్తు మమ్మల్ని మార్చాడు. అందుకే బైబిల్ పట్టుకుని ఆయన సేవిస్తున్నామని చెప్తున్నాం. ఈరోజు నిజంగా నిన్ను కూడా పాపం నుంచి విమోచించింది ఎవరో చెబితే, లేకపోతే ఎవరో ఏదో చేస్తే కాదు. ఆయన కార్యం, ఆయన రక్తం, ఆయన మరణం, ఆయన అమూల్యమైన రక్తం నిన్ను మార్చింది, పాపం నుంచి విడిపించింది. అందుకే ఆయన్ని స్తుతించాలి. 2 చూద్దాం. 6వ విషయం లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1:75, 68, 75 కలిసి ఉన్నాయి. 68, 75 కలిసి ఉన్నాయి. 4వ లైన్ చూద్దాం. మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. కింద చూడండి మళ్ళీ ఇంకో మాట. మనము శత్రువుల చేతి నుండి విడిపించబడి
రక్షణ కలుగజేశాడు, రక్షణ ఇచ్చాడు. తర్వాత రక్షణ జ్ఞానం. చెప్పండి, ఏమిచ్చాడంటే రక్షణ. తన ప్రజలకు ఆయన రక్షణ జ్ఞానం. ద్వేషించే వారి చేతిలో నుంచి, శత్రువుల చేతిలో నుంచి, ద్వేషించే వారి చేతిలో నుంచి. చెప్పండి, యోసేపుని అన్నలు బాగా ప్రేమించారు, అవునా? యోసేపు అన్నలు అబ్బా చిన్న తమ్ముడు కదా మరి మంచిగా ప్రేమించారా లేకపోతే పగబట్టారా? చెప్పాలి, మీరే చెప్పాలి. పగబట్టారు, ద్వేషించారు. యోసేపు కళలంట, ఒక కళ ఏంటంటే అన్ని కళలంట, అన్ని పనులు యోసేపు పని దగ్గరకు వచ్చి నమస్కారం చేసినాయంట. చెబుతున్నాడు, అన్న నాకు కళ వచ్చిందన్నా, ఇగో మనం 12 కథలుగా ఉన్నాం, 12 పనులుగా ఉన్నాం. నా పని ఒక దగ్గర ఉంది, మిగతా 11 పనులు వచ్చి నా పని దగ్గరకు వచ్చి నమస్కారం చేసి శాస్త్రాలను నమస్కారం చేసి అందులో కోపం వచ్చింది. నువ్వేమో నిలబడితే మేమందరం నీకు మొక్కామా, నీకు సాగిలపడ్డామా, నీకు నమస్కారం చేసామా? ఇంకా బాగా యాకోబు ప్రేమ యోసేపు మీద ఉంటే రంగులందరూ చొక్కా వేసుకుంటే పగబట్టారు. అక్కడ రాయబడింది, పగబట్టారు, మరీ పగబట్టారు, మరింత పగబట్టారు అని రాయబడింది. ఎంత ద్వేషము యోసేపు అంటే. చివరికి ఏం జరిగింది చెప్పండి? చివరికి ఏం జరిగింది? యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. వీళ్ళందరూ వచ్చి కూడా సాగిలపడ్డారు, నమస్కారం చేశారు. ఏదైతే కళ వచ్చిందో ఆ కళ జరగలేదు. అప్పుడప్పుడు మనం కూడా కొన్నిసార్లు దేవుడు దర్శన రూపంలో చూపిస్తా ఉంటాడు, కళ రూపంలో చూపిస్తా. మనకు అర్థం కావు. అవి జరిగిన తర్వాత అయ్యో దేవుడు నాకు చూపించాడు ఏంటి, మళ్ళీ అప్పుడు చెప్పలేము. అప్పుడు చెప్తే మళ్ళీ నమ్మరు. జరిగిన తర్వాత నువ్వు చెప్తావుగా అందుకే నేను నమ్మను. ఒక్కోసారి మనకు కూడా దర్శనాలు వస్తాయి, కళ్ళు వస్తాయి. ఆ రోజు యోసేపు కళ నెరవేరు. ద్వేషించే వారి చేతిలో నుంచి, శత్రువుల చేతిలో నుంచి విమోచించాడు, రక్షించాడు. కూడా అటువంటి పరిస్థితుల్లో నుంచి విమోచించాడు, అటువంటి పరిస్థితుల్లో నుంచి రక్షణ ఇచ్చాడు, రక్షణ జ్ఞానం ఇచ్చాడు. ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని ఘనపరచడానికి, ఈరోజు విమోచించిన దేవుడు, విడిపించిన దేవుడు, తప్పించిన దేవుడు, కాపాడిన దేవుడు, కనికరం చూపిన దేవుడు. ఆ రోజుల్లో 1970, 80 సంవత్సరాల్లో, 80, 70 ఆ శతకాల్లో అమెరికా దేశంలో ఉగ్రవాదులు యవనస్తులైన ఉగ్రవాదులు ఒక అమ్మాయిని చొరబడ్డారు. 20 సంవత్సరాల అమ్మాయిని పట్టుకొని ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిని వాళ్ళ ఇళ్ళకు తీసుకుపోయి ఆ అమ్మాయిని ఇష్టం వచ్చిన రీతిలో పాడు చేశారు, చెరిపేశారు. ఆ అమ్మాయిని ఒక వ్యభిచార గృహానికి అమ్మాయి, చివరికి వ్యభిచార గృహానికి అమ్మాయి. ఆ అమ్మాయి పరిస్థితి నరకంగా ఉంది. అయ్యో నా పరిస్థితి ఏంటి, ఈ విధంగా నా పరిస్థితి ఈ విధమైన స్థితిలో ఉందండి. అమ్మాయి ఎంతగానో ఏడ్చింది, దుఃఖపడ్డది. రోజుకొకరు రావడం, అమ్మాయికి పాడు చేయడం, వెళ్ళడం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక 70 సంవత్సరాల ముసలాయన వచ్చారు. 70 సంవత్సరాల ముసలాయన వచ్చి ఆ అమ్మాయి ఉండే ప్రాంతంలోకి వచ్చి ఆ అమ్మాయి గృహంలో ఉండే యజమాని దగ్గరకు వచ్చి, ఇగో ఈ అమ్మాయి చాలా ఆనందంగా ఉంది, ఈ అమ్మాయి నేను కొనుక్కుంటా అన్నాడు. అంటే చెప్పండి ఏమన్నాడంటే, ఈ అమ్మాయి నేను కొనుక్కుంటా. ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఈ అమ్మాయిని కొనుక్కుంటా అని చెప్పి ఆ అమ్మాయి చూసిందంట. ఈ 70 సంవత్సరాలు కూడా బుద్ధి బాగలేదు, మనసు మారదు. నేను ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ఏంటి ఈడే నన్ను కొనుక్కుంటా ఉంటున్నాడు, ఏం చేస్తారా అని చూస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే అధికమైన రేటు, చాలా ఎక్కువ రేటు చెప్పారు. అయినా కానీ ఈ 70 సంవత్సరాల వ్యక్తి నువ్వు ఎంత కడిగితే అందిస్తావని కొనుక్కొని ఆయన వినిపించుకొని బయటికి తీసుకొని వచ్చారు. బయటికి తీసుకుని వస్తే ఆయన అంట, సిగ్గుగా నీకు 70 సంవత్సరాలు ముసలుడి ఏముంది నా దగ్గర, ఎందుకు నన్ను కొనుక్కున్నావు అంటే ఆ వ్యక్తి అన్నాడంట, అమ్మా నేను కొనుక్కుంది నిన్ను అనిపించడానికి కాదు, లేదా నిన్ను పాడు చేద్దామని కాదు. ఈ పాపము లోకం నుంచి, ఈ పాపము ప్రాంతం నుంచి, ఈ వ్యభిచార కోపం నుంచి నిన్ను రక్షించి బయటకు వచ్చి నా కూతురులాగా చూసుకుంటా. ఇక్కడ ఎంతకాలం ఉంటావు రా, నేను కొనుక్కున్నా నా కూతురులాగా చూసుకుంటా
రక్షిస్తా, నిన్ను విడిపిస్తా, నిన్ను మంచిగా పెంచుతా, నీకు ఏది కావాలంటే అది ఇస్తా, నిన్ను విడిపించడానికే నేను అధిక వెల చెల్లించి కొనుక్కున్నానని వెంటనే ఆయనస్తురాలు మోకరించి కాలం మీద పడి తప్పైందని క్షమాపణ. నిజంగా ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా లోకంలో సైతాను చేతులు కీలుబొమ్మలాగా సైతాను ఎట్లా చెబితే అట్లా చేశారు. సైతాను ఎట్లా చెబితే అట్లా అబద్ధం ఆడండి, దొంగతనం చేయండి, దొంగతనం చేశాం, పాపం చేయండి, పాపం చేశాం, అగో వాళ్ళని చంపమంటే చంపాం, లేకపోతే ఇవో ఈ మాటలు మాట్లాడాం, రకరకాలుగా సైతాను చేతిలో కీలుబొమ్మ. చూసారా ఎప్పుడు మీద కాదు అంటే కొద్ది చిన్నపిల్లలకు కొంటారు, కాదు అక్కడ పెడతాను, చేతిలో ఏముంటుంది చెప్పండి, స్టీరింగ్ ఉండదు, చేతిలో కీబోర్డ్ ఉండదు. ఈ కీబోర్డు ఎటు తిప్పితే అటు కాలు పడుతుంది. చూసారు ఎప్పుడన్నా కీబోర్డు ఎటు తిప్పితే అటు ఆ కాలు కానీ లేకపోతే ఆ బొమ్మ కానీ హెలికాప్టర్ కానీ పోతూ ఉంటుంది. అటువంటి స్థితిలో సైతాను ఎటు తిప్పితే అటు తిరిగిన స్థితిలో నువ్వు నేను ఉంటే ఏం చేశాడంటే ఆయన ఈ లోకానికి వచ్చి రక్తాన్ని కాల్చి నిన్ను విమోచించాడు, నిన్ను విడిపించాడు. అందుకే ఆయనే ద్వేషించే వారి చేతుల నుంచి నన్ను విమోచించావు, రక్షణ జ్ఞానాన్ని ఇచ్చావు. చివరిగా 7 చూద్దామంటే 7 చూసుకొని మనం ముగించుకోవాలి. 1 పేతురు 1:18 పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం నుండి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రె పిల్ల నుండి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతున్నని మీరు ఎరుగుదురు కదా. ఒకప్పుడు నువ్వు నేను ఎట్లా ఉన్నామంటే పితృ పారంపర్యమైన ఆచారాలు, మతాలు, కులాలు అన్ని కట్లు, ఆ కట్ల చేత నువ్వు నేను కూడా ఏం చేసామంటే బంధించబడ్డా. పితృ పారంపర్యమైన ఆచారాలతో ఈరోజు నువ్వు నేను లోకంలో మగ్గి ఉంటే యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తం చేత, తన విలువైన రక్తం చేత నిన్ను కూడా విమోచించాడు. అందుకే ఆయన స్తుతించాలి. చెప్పండి 7 విషయాలు. యెహోవా దయాళువుగా ఉండి శుద్ధ హృదయాన్ని ఇచ్చాడు, క్షమించాడు, నిరంతరం కూడా కృప చూపించిన దేవుడు 7 విషయాల్లో విమోచించాడు. 1వది సమస్తమైన కీడు నుంచి, తర్వాత శత్రువు చేతిలో నుంచి, తర్వాత దుష్టుడైన సైతాను చేతిలో నుంచి, సమాధుల్లో నుంచి విడిపించాడు, పాపము నుండి విడిపించాడు, తర్వాత ద్వేషించే వారి నుంచి విడిపించి రక్షణ ఇచ్చాడు. చివరిగా పితృ పారంపర్యమైన ఆచారం, ఆయన అమూల్యమైన రక్తముతో. ఎందుకంటే ప్రకటన 5వ అధ్యాయం, ప్రకటన 5:10లో ఉండదు ఒక మాట, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథములు తీసుకొని దాని ముద్రను ఎప్పుడు యోగ్యుడు నీవు వదిలిపడవాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలో ఉన్న ఆయా భాషలు మాట్లాడే వాళ్ళను, ప్రతి ప్రజలను, ప్రతి జనులను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. దేవునికి రాజ్యముగా, యాజకులుగా సమస్తమైన దేశం నుంచి, నానా ప్రాంతాల నుంచి, తూర్పు నుంచి పడమర, ఉత్తరం దక్షిణం, నానా దేశాల నుంచి ఆయన దయాన్ని విడిపించి ఆయన స్తుతించే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ విధంగా ఆరాధన చేద్దాము. దేవుడు విడిపించాడు. రండి ఒక పాట పాడుకుందాం. ఒక పాట పాడుకొని దేవుని ఆరాధించుకుందాం. 102 సీఎల గీతాల నుంచి పాట సంఖ్య 102 మొదటి 2 వచనాలు పాడుకుందాం. మొదటి 2 వచనాలు పాడుకుందాం. సండే స్కూల్ కదా. నా ప్రాణ ప్రియుడా యేసు
యేసయ్యా